హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ వ్యవహార శాస్త్రం. ఈ కథ చందమామ మాసపత్రికలో బేతాళ కథలు శీర్షికన ప్రచురించబడింది. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ భీతి గురిపే ఈ శ్మశానంలో ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నా వీడని నీ పట్టుదల చూస్తుంటే నువ్వు రాజనీతితో పాటు ఇతర శాస్త్రాలు కూడా చదివిన వాడివేమోనన్న అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే ఎన్ని శాస్త్రాలు చదివినా వ్యవహార జ్ఞానం కొదువ అయిన వాడు నవ్వుల పాలవుతాడు. నీకున్న వ్యవహార శాస్త్రం ఏ పాటిదో నాకు తెలియదు. వికాసుడు, విశాఖుడు అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు తమ దగ్గరకు వచ్చే వారికి ఎంతో భిన్నమైన రీతిలో సలహాలిస్తుండేవారు. వారిలో ఎవడు నిజమైన శాస్త్రజ్ఞానో ఎవడు కాదో గ్రహించటం సామాన్యులకు అసాధ్యం. నీకు ఆ శాస్త్రజ్ఞుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విలాసపురంలో వికాసుడనే భాగ్యవంతుడు ఉండేవాడు. తల్లిదండ్రులిచ్చిన ఆస్తి బాగా ఉండడం చేత ఆయన ఏ పని చేయకపోయినా సుఖంగా గడిచిపోతున్నది. కాని వికాసుడంతటితో తృప్తిపడక శాస్త్ర పఠనం చేయసాగాడు. అవి కొంత అర్థమై కొంత అర్థం కాకుండా ఉంటే పండితులను సంప్రదించి సందేహాలు తీర్చుకునేవాడు. కొంతకాలానికి వికాసుడికి శాస్త్రజ్ఞానం బాగా వంటబట్టింది. దాంతో ఆయనకు తన చుట్టుపక్కల ఉన్న వారందరూ తెలివిహీనులుగా కనిపించసాగారు. వాళ్ళే పని చేసినా ఏదో చిన్న లోపం ఉండేది. అది చెబితే వాళ్లకు కోపం వచ్చేది. చెప్పకుండా ఊరుకుందామా అంటే తెలిసి కూడా ఎదుటివాడు తప్పు చేస్తూ ఉంటే శాస్త్రజ్ఞానం ఒప్పుకుంటుందా? వికాసుడు బాగా ఉన్నవాడు కదా అని ఒకప్పుడు చాలా మంది ఆయన వద్దకు సలహాలకు, సంప్రదింపులకు వచ్చేవారు. సలహాలతో పాటు అంతో ఇంతో ధన సహాయం చేయకపోతాడా అని వారి ఆశ. దానికి తోడు వికాసుడి సలహాలు కూడా బాగానే ఉండేవి. ఆయనకు శాస్త్రజ్ఞానం లభించే వరకు. ఒకసారి వీరయ్య అనేవాడు ఆయన వద్దకు వచ్చి, అయ్యా, నా కూతురుకు పెళ్లి కుదిరింది. 6 నెలల తర్వాత పెళ్లి జరిపిద్దామన్నాను. అప్పటికి నాకు రావాల్సిన సొమ్మంతా దగ్గర చేరుతుంది. కాని వరుడి తరపు వారు 3 వారాల్లో పెళ్లి జరిపించమంటున్నారు. పెళ్లికి 5,000 వరహాలు కావాలి. నా దగ్గర 2,000 ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఎవ్వర్నీ నొప్పించకుండా పెళ్ళెలా జరిపించేది అంటూ సలహా అడిగాడు. వికాసుడు వెంటనే, నీకు తెలీదా, 6 నెలల దాకా పెళ్లి ముహూర్తాలు లేవని శాస్త్రం చెబుతున్నది. ఆ విషయం పెళ్లివారికి చెప్పు అన్నాడు. అయ్యా, ఆ విషయం పెళ్లివారికి తెలుసు. కాని ఆ ఇంట్లో ఒక ముసలాయన మనవడి పెళ్లి చూడాలని తహతహలాడుతున్నాడట. ముహూర్తం మంచిది కాకపోతే తర్వాత శాంతి చేసుకుంటారట. ఇప్పుడు మాత్రం పెళ్లి జరిగి తీరాలంటున్నారు అన్నాడు వీరయ్య. శాంతుల్ని శాస్త్రం ఒప్పదు. ఈ విషయం మగ పెళ్లి వారికి చెప్పు, లేదా ఈ సంబంధం వదులుకో అన్నాడు. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు, గుణవంతుడు. ఇలాంటి సంబంధం మళ్ళీ నాకు దొరుకుతుందనిపించదు. మంచి ముహూర్తం కంటే మంచి సంబంధమే ముఖ్యం. నేను వాళ్ళు అడిగినట్టే పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. తమరు నాకు ధన సహాయం చేయగలరా అని వీరయ్య సూటిగా అడిగేశాడు. ఛీ, శాస్త్రాన్ని పాటించకుండా కూతురు పెళ్లి చేసే నువ్వేం తండ్రివి? నీలాంటి వాడికి నేను మాత్రం సాయం చెయ్యనుగాక చెయ్యను అన్నాడు వికాసుడు. అయ్యా, చిత్రపురం విశాఖుల వారు తమ కంటే శాస్త్రజ్ఞానం కలవారు. కన్న కూతురి సుఖం కోసం శాస్త్రాన్ని కూడా ఎదిరించగల నా ధైర్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. తమరిలాగనడం ఆశ్చర్యంగా ఉంది అని చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు వీరయ్య. తన సలహాను తప్పు పట్టినందుకు వికాసుడు నొచ్చుకున్నాడు. అంతలో రవిచంద్రుడనే అతను ఆయన దగ్గరకు వచ్చాడు. అతను ఒక ఇల్లు కొందామనుకుంటుండగా ఊరు చివర చక్కని ఇల్లు ఒకటి బేరానికొచ్చింది. ధర ఎంతో లేదు, స్థలం పెద్దది. అయితే పెరటి నిండా కొబ్బరి చెట్లున్నాయి. కొబ్బరి చెట్లు రవిచంద్రుడి కుటుంబానికి అచ్చిరావు. పెరట్లో కొబ్బరి మొక్కలు నాటించగానే అతడి తాత చనిపోయాడట. తండ్రి కూడా జబ్బు పడితే
ఆ మొక్కలు పీకించి వేయగానే నయమైందట. ఇప్పుడు రవిచంద్రుడి తండ్రికి ఆరోగ్యం అంత బాగోలేదు. అందుకని ఆ ఇల్లు కొనాలంటే భయపడుతున్నాడు. వికాసుడు నవ్వి, మంచి ముహూర్తం చూసుకొని ఇల్లు కొనుక్కో. పెరట్లోని కొబ్బరి చెట్లు ఏ కుటుంబానికి హాని చేయవని శాస్త్రం చెబుతున్నది. మీ నాన్న జబ్బుకు కొబ్బరి నీళ్లు మంచివి. మూఢనమ్మకాలతో మంచి అవకాశం జారవిడుచుకోకు అన్నాడు. రవిచంద్రుడు తల అడ్డంగా ఊపి, ఆ ఇల్లు ముందుగా మీరు కొనండి. పెరట్లో కొబ్బరి చెట్లన్నీ నరికించండి. అప్పుడు నేను మీ నుంచి ఇంటిని కొనుక్కుంటాను. ఈ పని ఇంటి యజమానినే చేయమన్నాను. కానీ తన చేత్తో పెంచిన చెట్లను నరకడానికి చేతులు రావడం లేదని ఆయన ఒప్పుకోలేదు అన్నాడు. కాయలిచ్చే కల్పతరువును నరకమనే నువ్వేం మనిషివి? ఆ ఇంటాయన బాగా చెప్పాడు. నీలాంటి మూర్ఖుడికి నేను సహకరించను అని చెప్పేశాడు వికాసుడు. నన్ను మూర్ఖుడని మీరే అన్నారు. చిత్రపురంలోని విశాఖుడు నా గోడు విని నా పితృభక్తిని ఎంతో పొగిడాడు అని రవిచంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మరికొందరి నోట చిత్రపురంలోని విశాఖుడి పేరు విన్న వికాసుడికి ఆయన్ను గురించి కుతూహలం కలిగింది. శాస్త్రజ్ఞానంతో తను విమర్శించిన వారిని అందరినీ ఆయన మెచ్చుకున్నట్లే కనబడింది. ఒకవేళ అందర్నీ మెచ్చుకోవడమే ఆయన పనా, లేక ఆయన శాస్త్రజ్ఞానం వేరే ఉన్నదా? ప్రతివాడు ఆయన శాస్త్రజ్ఞానాన్ని మెచ్చుకుంటున్నాడు కూడా. ఇలా ఆలోచించి వికాసుడు చిత్రపురం వెళ్ళాలని అనుకున్నాడు. కాని ఈలోగా తన శాస్త్రజ్ఞానం గురించి కూడా కొంత అభిప్రాయ సేకరణ అవసరం అనిపించింది. ఆ సమయంలో అనుకోకుండా ఒక యోగి ఆయన ఇంటికి వచ్చాడు. వికాసుడు యోగికి సకల మర్యాదలు చేసి, స్వామి, నేను ఎన్నో శాస్త్రాలు చదివి ఎంతో జ్ఞానం సంపాదించాను. తమరు నా శాస్త్రజ్ఞానం ఏ స్థాయికి చేరుకున్నది చెప్పాలి అన్నాడు. శాస్త్రజ్ఞానం తెలివిని పెంచడానికే తప్ప దానికి స్థాయి భేదముండదు నాయనా. శాస్త్రజ్ఞానం అనేది అపారం. నువ్వు స్థాయిని గురించి అడగడానికి కారణం చెప్పు అన్నాడు యోగి. నాకున్న శాస్త్రజ్ఞానంతో ఇతరులకు సాయపడాలని ప్రయత్నిస్తుంటే ప్రతి ఒక్కరికి నా మాటలు నచ్చడం లేదు అంటూ వికాసుడు తన అనుభవాలు చెప్పాడు. యోగి నవ్వి, అన్ని శాస్త్రాల్లోకి మనిషి జీవితాన్ని శాసించేది వ్యవహార శాస్త్రం మాత్రమే. అది ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతిలో ఉంటుంది. శాస్త్రజ్ఞానంతో నీ తెలివిని పెంచుకొని వ్యవహరించు. ఇతరులు నీ వద్దకు సాయం కోసం వస్తే వారి అవసరాలు తీర్చాలి తప్ప సలహాలు ఇవ్వకూడదని వ్యవహార శాస్త్రం చెబుతున్నది అన్నాడు. మూర్ఖుల అవసరాలు తీర్చడానికి శాస్త్రం తెలిసిన వారికి మనసొప్పదు. అటువంటప్పుడు సలహాలు ఇవ్వక తప్పదు కదా అన్నాడు వికాసుడు. యోగి చిటిక వేసి నవ్వుతూ, సాయపడలేని మనిషిని పొగడ్తలతో ముంచెత్తమని వ్యవహార శాస్త్రం ఆదేశిస్తున్నది అన్నాడు. వికాసుడు యోగికేసి అనుమానంగా చూస్తూ, స్వామి, మూర్ఖుడిని పొగడ్తలతో ముంచెత్తడం అసత్య ప్రలాపమే అవుతుంది. శాస్త్రం తెలిసిన వారా పని చేయలేరు అన్నాడు. ఆ మాటలకు యోగి కాస్త అసమ్మతిగా తలాడించి, అయితే విను. శాస్త్ర సమ్మతంగా మూర్ఖుణ్ణి పొగిడే విధానం తెలుసుకోవాలంటే చిత్రపురంలోని విశాఖుణ్ణి కలుసుకోవాలి. వ్యవహార శాస్త్రం ఒకరు చెబితే తెలుసుకునేది కాదు కాబట్టి నీవాయనను శ్రద్ధగా గమనించి అసలు విషయం అవగాహన చేసుకోగలగాలి అన్నాడు. యోగి నోట కూడా విశాఖుడి పేరు విన్నాక ఇక జాప్యం చేయదలుచుకోలేదు వికాసుడు. ఆ మర్నాడే బయలుదేరి చిత్రపురం వెళ్ళాడు. ఆ ఊళ్ళో విశాఖుడిది చాలా విశాలమైన భవంతి. ఒక పెద్ద గదిలో నేల మీద తివాచీ పరిచి ఉంచారు. గది మధ్యలో విశాఖుడు కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖం జ్ఞానంతో వెలిగిపోతున్నది. పక్కన దేవదత్తుడనే 16 ఏళ్ల యువకుడున్నాడు. అతడి కుడి చేతిలో మురళి ఉన్నది. ఒడిలో పుస్తకం ఒకటి ఉన్నది. ఎదురుగా పెద్ద పలక ఉంది. దాని పక్కన ఒక శుద్ధ ముక్క ఉంది. విశాఖుడి ముందు కొంచెం దూరంలో చాలా మంది కూర్చుని ఉన్నారు. వికాసుడు అక్కడికి చేరిన సమయంలో ఒక కవి విశాఖుడితో, ప్రకృతి శక్తులే మనిషి జీవితాన్ని శాసిస్తున్నవి. అవే మనకు వరాలిస్తున్నవి. అందుకే నేను నా కవిత్వాన్ని నిండు పున్నమి వెన్నెలకు, తెలగలపారే సెలయేటికి, వికసిత పుష్పాలకు వినిపిస్తున్నాను. కాని ఇంతవరకు నాకెలాంటి ఫలితం కనబడలేదు అన్నాడు. విశాఖుడు వెంటనే దేవదత్తుడి వంక చూసి, నాయనా,
నీ పుస్తకంలోని ఒక మంచి పద్యం చదివి వినిపించు, నాలో ప్రేరణ కలుగుతుంది అన్నాడు. అప్పుడు దేవదత్తుడు తను రాసిన పద్యం చదివాడు. అది అర్ధరహితంగా, భావరహితంగా ఉంది. విశాఖుడు మాత్రం అది వింటూనే, ఆహా, ఎంత చక్కగా చెప్పావు నాయనా, దైవాంశ సంభూతుడివి, అందుకే నీ పేరు దేవదత్తుడయింది అంటూ దేవదత్తుడిని మెచ్చుకొని కవితో, అయ్యా, ప్రకృతి మాతకు కవిత్వం వినిపించాలనుకునే మీ వంటి వారి దర్శనం నాకు లభించింది. ధన్యుడినయ్యాను. మీరనే ప్రతిఫలం గురించి చెప్పడానికి నేనెంతవాణ్ణి అన్నాడు. కవి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడొక రైతు విశాఖుడితో, అయ్యా, ప్రతి ఏటా పంటలు సమృద్ధిగా పండి నా గాదెలు నిండిపోతున్నవి. అయితే ధాన్యం ధర తరచుగా పెరుగుతుండడం వల్ల నేను చూస్తూ చూస్తూ ధాన్యం అమ్మలేకపోతున్నాను. ఎప్పటికీ నష్టమనిపించని విధంగా నా ధాన్యాన్ని నేనెప్పటికి అమ్ముకోగలనో తెలియడం లేదు అన్నాడు. అప్పుడు విశాఖుడు దేవదత్తుడి వంక చూసి, నాయనా, నాలో ప్రేరణ కలగడానికి ఈ రైతు బొమ్మను పలక మీద గీయి అన్నాడు. దేవదత్తుడు శుద్ధముక్కతో పిచ్చి గీతల్లాంటివి పలక మీద గీయగానే, ఆహా, ఉన్న బొమ్మను ఎవరైనా గీస్తారు. రైతు మనసులోని గజిబిజిని ఎంత చక్కగా చిత్రీకరించావు నాయనా, ఇది నీకే సాధ్యం కావాలి మరి అని క్షణం సేపు కళ్ళు మూసుకొని తెరిచి రైతు కేసి చూస్తూ, కరువు రోజులు వస్తే ధాన్యం ధరలు మరీ పెరిగిపోతాయి. పొరుగు దేశాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకుంటే మన బంగారం అంతా అక్కడికి చేరుతుంది. అలా జరగకుండా ధాన్యం నిల్వ చేస్తున్నావు. బంగారం నీ దగ్గరుంటేనే, రాజుగారి దగ్గరుంటేనే, మన దేశంలోనే ఉంటుంది కదా. ఇంత గొప్పవాడివి, నీకు నేనేం చెప్పగలను నాయనా, నీ దర్శనమైనందుకు సంతోషించడం తప్ప అన్నాడు విశాఖుడు. రైతు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఒక స్త్రీ లేచి నిలబడి, మహానుభావ, నా బిడ్డలు తప్పు చేసినా క్షమిస్తాను. ఎంతటి సమర్థులైనా ఇతరులు నా బిడ్డల కంటే అధికులుగా ఉంటే చూడలేను. నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగింది. విశాఖుడు దేవదత్తుణ్ణి ఒకసారి మురళి వాయించమని చెప్పి వాడు అపస్వరాలు పలికిస్తుంటే, ఓహో, నాదబ్రహ్మలు పలికించలేని సంగీత విద్య నీకెలా అబ్బిందిరా, అయినా దైవాంశ సంభూతుడివి, ఇది నీకు అబ్బడంలో ఆశ్చర్యమేముందిలే అని మెచ్చుకొని ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, ఈ ప్రపంచమంతా స్త్రీ స్వార్థం మూలంగానే పవిత్రమైంది. కన్నబిడ్డల తప్పులు క్షమించడం, అందరికంటే వారే గొప్పగా ఉండాలనుకోవడం ప్రతి తల్లి కోరేదే. కాని నీలా నిజాన్ని చెప్పగల స్త్రీమూర్తులు అరుదు. నీలోని మాతృమూర్తికి, సత్యసంధతకు నా నమస్సులు అన్నాడు. వికాసుడు ఇక వినలేకపోయాడు. విశాఖుడిలాంటి వాడి చుట్టూ చేరి జనం ఎలా ప్రయోజనం పొందుతున్నారో ఆయనకు అర్థం కాలేదు. ఈ విషయమై యోగిని నిలదీయాలని తన గ్రామానికి బయలుదేరాడు. అయితే యోగి గ్రామం పొలిమేరలోనే ఆయనకు ఎదురయ్యాడు. వికాసుడు యోగికి తను విన్నదంతా చెప్పి, స్వామి, ఆ వికాసుడిని గురించి జనం అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదు. అతడికి ఏ శాస్త్ర జ్ఞానము ఉన్నట్లు లేదు. అధ్యయనం చేయవలసిన 6 శాస్త్రాల మాట అలా ఉంచి, వాటిలో కనీసం తర్క వ్యాకరణ శాస్త్రాల పేరైనా విని ఉంటాడా అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు. అందుకు యోగి పెద్దగా నవ్వి, నాయనా, నా అభిప్రాయంలో ఆ విశాఖుడు నువ్వనే శాస్త్రాలతో పాటు వ్యవహార శాస్త్రం కూడా చదివి ఉంటాడు. ఇంటికి వెళ్ళాక దానికోసం గట్టి ప్రయత్నం చెయ్యి. సంవత్సరం ముగియకుండానే నీ ఇంటికి మరొకసారి వచ్చి నీ సాయం కోరి వచ్చే వాళ్లకు నువ్వెలాంటి సలహాలిస్తావో గమనిస్తాను అంటూ ముందుకు సాగిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, యోగి అంచనాలో వికాసుడి కన్నా విశాఖుడు ఆరితేరిన శాస్త్రజ్ఞానిలా కనబడినట్టున్నది. ఇది ఆయన బాగా ఆలోచించి చెప్పిన అభిప్రాయమే అయి ఉంటుందా? వచ్చిన వారికి నచ్చినా నచ్చకపోయినా వికాసుడు వాళ్లకు శాస్త్రోక్తంగా సలహాలిస్తున్నాడు. విశాఖుడు అలా కాక దేవదత్తుడనే మందమతిని అడ్డుపెట్టుకొని సందర్భశుద్ధి లేని సలహాలతో, పొగడ్తలతో వాళ్లను తృప్తిపరిచి పంపుతున్నాడు. ఇది ఏ రకం శాస్త్రజ్ఞానం అనిపించుకుంటుంది? అంతేకాక యోగి అన్న వ్యవహార శాస్త్రం అనే శాస్త్ర గ్రంథం ఒకటి ఉన్నదా? లేక వికాసుణ్ణి
వేళాకోళం చేస్తూ ఆయన అన్నమాట, ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వికాసుడు, విశాఖుడి దగ్గరకు సలహాల కోసం వస్తున్న వాళ్ళు సామాన్య గృహస్థులు. వాళ్లకు శాస్త్రం ఏమంటున్నదో వివరించడం వృధా, అసందర్భం. అంతేకాక వాళ్ళ సమస్యలకు మేలు కలిగే విధంగా పరిష్కారాలు సూచించడం అవసరం గాని, శాస్త్రం పేరుతో వాళ్లకు నచ్చని లేక నష్టం కలిగించే సలహాలివ్వడం ఏ వ్యవహార దక్షుడు చెయ్యకూడని పని. వికాసుడైతే శాస్త్రాలు వల్లివేశాడే గాని అతనికి వివిధ వ్యక్తుల మనస్తత్వం గురించి గాని, వాళ్ళ వృత్తుల్లో ఎదురయ్యే విభిన్నమైన సమస్యల గురించి గాని అవగాహన లేదు. అతడిది శాస్త్రం పేరుతో పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అనే పెడధోరణి. విశాఖుడు అలా కాదు. అతడిది పరిపూర్ణమైన శాస్త్రజ్ఞానం. ఆ కారణంగానే అతడు తమ సమస్యల పరిష్కారానికి సలహా కావాలంటూ వచ్చే వాళ్లను గజిబిజి పెట్టకుండా ఎంతో లౌక్యంగా మందమతి అయిన దేవదత్తుణ్ణి పొగుడుతున్నట్టు నటిస్తూ వాళ్ళ సమస్యలకు తృప్తికరమైన పరిష్కారాలు చెప్పి పంపుతున్నాడు. పోతే యోగి అన్న వ్యవహార శాస్త్రం సంగతి అలాంటిది గ్రంథస్థమై ఉండకపోవచ్చు. యోగి సూచన ప్రాయంగా వికాసుడికి చెప్పిందేమంటే, అన్ని శాస్త్రాల సారం నిగ్గే వ్యవహార శాస్త్రం అని. అది నీలో లోపించిందని, ఈ కారణాల వల్ల విశాఖుడు నిజమైన శాస్త్రజ్ఞాని అని మనం నమ్మవచ్చు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.